హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఇవాళ ఒక అన్ని మీల్ ప్రెప్ ఐడియాస్తో నేను మీ ముందుకు వచ్చాను అనమాట. మీల్ ప్రెప్స్ అనేవి మన టైం ఒకటే కాదు సేవ్ చేసేది, యాజ్ వెల్ ఒక హెల్దీ హోల్సమ్ మీల్ని ప్రిపేర్ చేయడంలో కూడా మనకి చాలా హెల్ప్ చేస్తాయి అని నేనైతే చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను అనమాట. ఈవెన్ కుకింగ్ అనేది బోర్డమ్ లేకున్నా అన్ని విత్ ఏమంటారు సెమీ ఫినిష్డ్ ఇంగ్రీడియంట్స్తో మన కిచెన్ అనేది వెల్కమ్ చెప్తుంది బికాస్ ఆఫ్ దిస్ ప్రీ ప్రెప్స్ అనమాట. సో నేనైతే ప్రీ ప్రెప్స్ చేసుకోవడానికి చాలా ఇష్టపడతాను. ఇట్ మేక్స్ మై కుకింగ్ లైఫ్ ఈజీ. వాట్ యూ సే గైస్? నేను ఫాలో అయ్యేటువంటి కొన్ని ఈ మీల్ ప్రెప్ ఐడియాస్ మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తానన్నమాట. నాకు లాగానే మీకు కూడా ఈ టిప్స్ అనేవి చాలా యూజ్ అవుతాయని, కుకింగ్లో మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయని, మీ లైఫ్ని కూడా ఈజీగా చేస్తాయనేసి నేను అనుకుంటున్నాను అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేమైతే బ్రేక్ఫాస్ట్ ఆప్షన్గా ఎవ్రీ డే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఎగ్ తింటామన్నమాట. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ నేను వారానికి సరిపడే ఎగ్స్ అన్ని తీసుకుని నార్మల్ వాటర్తో వాష్ చేసి చక్కగా క్లాత్ పైన డ్రై చేసుకొని ఇలాగ స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇంకా ఇక్కడైతే అల్లం కూడా తీసుకొని ఇలాంటి బ్యాగ్స్ వస్తాయి కదా, ఇందులోనే బాగా వాష్ చేసేసాను అనమాట. ఈ నైలాన్ బ్యాగ్స్లోనే వాష్ చేసేసిన తర్వాత అదన్నీ బాగా డ్రై అయిపోయిన తర్వాత వాటర్ ఇలాగే స్టోర్ చేసుకుంటాను అనమాట. సో కొంచెం ఫంగస్ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది, యాజ్ వెల్ ఆ హోల్స్ ద్వారా కొంచెం గాలి కూడా ఆడుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు అల్లం ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఈ జింజర్ని ఎక్కువగా నేను డీటాక్స్ డ్రింక్స్లో అండ్ సమ్ కైండ్ ఆఫ్ మొజిటోస్, సలాడ్స్లో కూడా గ్రేట్ చేసుకొని యూస్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ సమ్ బ్రేక్ఫాస్ట్కి కూడా వీలైనంత వరకు ఫ్రెష్ గ్రేటెడ్ జింజర్ని యూస్ చేస్తాను. మనందరికీ తెలిసిందే జింజర్ ఈజ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఏ గుడ్ డైజెస్టివ్ ఎయిడ్ ఆల్సో. ఇంకా ఈ పోపులు పెట్టిన కూడా వీక్లీ వన్స్ ఇలాగా నేనైతే సరి తీసుకుంటూ ఉంటాను అనమాట. మిర్చి పౌడర్ అయితే అయిపోయింది, రిమైనింగ్ అన్ని నేనైతే లోడ్ చేసి పెట్టుకున్నాను వారానికి సరిపడా. ఎక్కువగా మనం పోపుల పెట్టెలో ఇలాగ తీసి పెట్టుకున్నా కూడా స్పైసెస్ అదంతా స్మెల్ అంతా పోతుంది. సో రిక్వైర్డ్ అమౌంట్స్లోనే నేనైతే తీసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ మీరు చూసినట్లయితే అబ్జర్వ్ చేసినట్లయితే డ్రై మ్యాంగో పౌడర్ కూడా నేను ఈ మధ్య బాగా యూస్ చేస్తున్నాను, విచ్ ఈజ్ గుడ్ ఫర్ అవర్ డైజెస్టివ్ హెల్త్ అనమాట. ఇది టామరిన్కి రీప్లేస్ చేసి లెమన్ జ్యూస్కి రీప్లేస్ చేసి కూడా యాజ్ అ హెల్దీ ఆప్షన్ మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు రెడీమేడ్ లైక్ ఇన్స్టంట్ మసాలా మిక్స్ అనేది రెడీ చేసుకున్నాను అనమాట. ఇది కావాలంటే కమెంట్ బాక్స్లో చెప్పండి, ఐల్ మేక్ ఏ వీడియో ఆన్ దిస్. ఇది ఉంటే ఆల్మోస్ట్ ఈ వీక్కి సరిపడా కర్రీస్కి మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వెజ్జెస్ అయినా పనీర్ అయినా సమ్ బాయిల్డ్ ఎగ్స్ అయినా కూడా ఈ గ్రేవీకి జస్ట్ యాడ్ చేసేసి యూ కెన్ మేక్ ఏ ఇన్స్టెంట్ కర్రీ అనమాట. నాకైతే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేను డెఫినెట్గా వీలున్నప్పుడు అంతా నేను ట్రై చేసుకుంటూ ఉంటాను అనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ షాప్స్లో రెడీ ఇన్స్టంట్ జింజర్ గార్లిక్ పేస్ట్ మనకి ఎలా చేస్తారో తెలీదు. లైక్ హౌ మచ్ హైజీన్ దే మెయింటైన్ అనేది వీఆర్ ఆల్ అన్సర్టెన్ అనమాట. సో నేను టైం దొరికినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. జింజర్ ఒక 1/2 కిలో అండ్ గార్లిక్ కూడా ఒక 1/2 కిలో ఈక్వల్ ప్రపోర్షన్స్లోనే తీసుకుంటాను. దానికి కొంచెం సాల్ట్, టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తాను అనమాట. ఇలాగా ఇవి ద యాక్ట్ యాజ్ ఎ ప్రిజర్వెంట్స్ అనమాట, తొందరగా పాడవ్వదు. అండ్ కొంచెం కుకింగ్ ఆయిల్ కూడా యాడ్ చేస్తాను. నేనైతే ఆల్రెడీ వేసేసాను, క్లిప్పింగ్ షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. ఇలాగా కొంచెం లిటిల్ వాటర్ వేస్తాను, ఎందుకంటే మిక్సీ బాగా తిరగాలి కదా, సో అందువల్ల అనమాట. సో ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఈ సాల్ట్, టర్మరిక్ ఉండడం వల్ల ఇది తొందరగా కూడా పాడవ్వదు, ఫ్రెష్గా ఉంటుంది ఫర్ ఎ లాంగ్ టైం. ఇంకా మీరు కావాలంటే కొంచెం వినిగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం ట్యాంగీ టేస్ట్ అనేది వస్తుంది. ఆ టేస్ట్ నచ్చిన వాళ్ళు మీరు స్కిప్ చేయొచ్చు అనమాట. ఈ బాటిల్ చూసారా, ఇది డాబర్ హనీకి వచ్చిన బాటిల్ అనమాట. సో నేను ఇలాంటి గ్లాస్ బాటిల్స్ ఏవి వేస్ట్ చేయను అనమాట. ప్రోడక్ట్ ఫినిష్ అవ్వగానే, హనీ ఫినిష్ అవ్వగానే నీట్గా వాష్ చేసుకొని పెట్టుకుంటాను. సో ఇలాగా మసాలాస్ అన్నీ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట. ఇలాగా గ్లాస్ కంటైనర్స్లో ఇలాంటివి స్టోర్ చేసుకోవడం వల్ల ఎలాంటి రియాక్షన్స్ అనేవి జరగకుండా ఫుడ్ కూడా హైజీన్గా ఎక్కువ రోజులు పాడవకుండా హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట గ్లాస్ కంటైనర్స్లో. బట్ మనం కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలన్నమాట. ఇది సీత్రూ కూడా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక. ఈవెన్ ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ అనమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత.
నాకైతే ఆ లుక్స్ కూడా చాలా నచ్చుతాయి వెన్ ఐ ఫిల్ ఆల్ దిస్ స్టఫ్ ఇన్ ద గ్లాస్ కంటైనర్స్ అనమాట. ఫ్రిడ్జ్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. డూ ట్రై ఇట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటి రెడీగా ఉంటే రిమైనింగ్ వెజ్జీస్ కర్రీస్ కానీ సమ్ మసాలా కర్రీస్ కానీ చికెన్ కైండ్ ఆఫ్ రెసిపీస్ కానీ చాలా ఫాస్ట్గా అయిపోతాయి అనమాట. జస్ట్ ఆనియన్ చిల్లీ చాప్ చేసుకొని రిమైనింగ్ స్పైసెస్ అన్ని అలాంగ్ విత్ టొమాటో యాడ్ చేసుకున్నాం అంటే ఒక కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. మనకి వంట చేయడంలో కూడా ఏమంటారు లెబోరియస్గా ఫీల్ అవ్వకుండా ఇలాంటి పేస్ట్లు అనేవి రెడీగా ఉంటే మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ సమ్ కైండ్ ఆఫ్ ఏ రెడీమేడ్ మసాలా పేస్ట్ కానీ కొంతమంది అయితే ఇంకా కొబ్బరి పేస్ట్ కూడా రెడీగా పెట్టుకుంటారనమాట. పచ్చి కొబ్బరి గసగసాలు ఇవన్నీ యాడ్ చేసి ఈ మధ్య వాటర్ మెలన్ సీడ్స్ కూడా యాడ్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. నేను కూడా చేస్తాను అది. ఈ మసాలా మిక్చర్ నేను ఏదైతే చేశానో సో అందులో నేనైతే వాటర్ మెలన్ సీడ్స్ ఆనియన్ టమాటో జింజర్ గార్లిక్ అనమాట ఇవన్నీ బాగా ఊరికి ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి బాగా షాలో ఫ్రై చేసేసుకున్నాను పచ్చివాసన పోయేంత వరకు. లేటర్ అదంతా బాగా గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట వితౌట్ యాడింగ్ మచ్ వాటర్ అనమాట. ఊరికే ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేశాను. సో అలాగా చిక్కగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈవెన్ ఐ యాడెడ్ సమ్ ధనియాలు కూడా వేయించి ఫ్రెష్గా యాడ్ చేశాను అనమాట. కొన్ని నువ్వులు కూడా యాడ్ చేశాను. సో ఇవన్నీ యాడ్ చేయడం వల్ల మనకు ఆ కర్రీ మసాలా ఏదైతే మనం ప్రిపేర్ చేసామో హోల్సమ్గా ఉంటుంది, న్యూట్రిషియస్గా కూడా ఉంటుంది అనమాట. చాలా వరకు మనము వాటర్ మెలన్ సీడ్స్ కానీ పంకిన్ సీడ్స్ కానీ ఇలాంటివన్నీ పిల్లలు తినడానికి ఇష్టపడరు. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కర్రీ పేస్ట్ మనం ఇలాగా చేసుకొని కర్రీస్లో యూజ్ చేసుకున్నట్లయితే న్యూట్రిషన్కి న్యూట్రిషన్ ఐ మీన్ హెల్త్కి హెల్త్ యాజ్ వెల్ యూనో మనకి టేస్టీగా కూడా ఉంటాయి కర్రీస్. సో డూ ట్రై ఇట్ గైస్. ఇది సండే షూట్ చేసిన వ్లాగ్ అనమాట. నేను సండేనే ఇలాగా అన్నీ సోర్స్ చేసుకొని ఆర్డర్ చేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని స్టోర్ చేసేసుకుంటాను అనమాట. ఇలాగ గ్రేప్స్ కూడా తెప్పించాను. సీజన్ కదా ఇప్పుడు, సీజనల్ ఫ్రూట్స్ బాగా తినాలి. నేను ఆల్రెడీ గ్రేప్స్ పైన ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. గ్రేప్స్ ఆర్ ద ఓన్లీ ఫ్రూట్స్ ఏమేంటే చాలా ఎక్కువ పెస్టిసైడ్స్ స్ప్రే చేసే ఫ్రూట్స్ అనమాట. సో బాగా వాష్ చేసుకోవాలి. సో ఈవెన్ స్ట్రాబెర్రీస్లో కూడా చాలా మనకు తెలియకుండా కనిపించని ఏమంటారు పెస్టిసైడ్స్ కూడా బాగా స్ప్రే చేస్తారు. ఇవన్నీ బాగా కేర్ఫుల్గా హార్వెస్ట్ చేస్తారు కదా, చాలా డెలికేట్ అనమాట ఇవన్నీ కూడా. సో మనం తినే ముందు బాగా వాష్ చేసుకోవాలి. ప్రిఫరబుల్లీ ఫ్లోయింగ్ వాటర్లోనే వాష్ చేయాలండి. విత్ సాల్ట్ కొంచెం వెనిగర్ వేసుకొని వాష్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుందన్నమాట. సో అదన్నమాట సంగతి. ఈవెన్ ఈ గ్రీన్ పీస్ కూడా ఇప్పుడు సీజన్ కూడా బాగా అవైలబుల్ ఉన్నాయి. నాకైతే 45 రూపీస్ పర్ కేజీ దొరికిందనమాట. నేనైతే ఒక 1.5 కిలో వరకు తీసుకున్నాను. ఇవి కూడా స్టోర్ చేసుకొని యూజ్ చేసుకుంటాను అనమాట. ఫ్రెష్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రోజన్ యూజ్ చేయడం కంటే కూడా ఇలాగ ఫ్రెష్గా మనకు అవైలబుల్ ఉన్నప్పుడు బాగా టైం ఉన్నప్పుడు ఒలుచుకొని అలాగ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే సో వెన్ ఎవర్ వీ రిక్వైర్డ్ ఈ సీజన్ అంతా కూడా ఆఫ్ సీజన్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలాగా నేను కొంచెం సాల్ట్ వేసాను, సాల్ట్ వాటర్తో వాష్ చేసి పెడుతూ ఉన్నాను అనమాట. సో ఇలాగ మనకు తెలియకుండానే కొంచెం సేపు సోక్ చేయాలి, ఫ్లోయి వాటర్తోనే వాష్ చేయాలన్నమాట. ఇలా వాష్ చేస్తే ఒక 2-3 వాషెస్కి బాగా క్లియర్ అయిపోతాయి అనమాట. సో ఒక క్లాత్ పైన పెట్టేసుకొని ఇవన్నీ బాగా డ్రై చేసేసుకొని ఏమైనా పాడైపోయినవంటే తీసేసుకొని మనం గ్లాస్ కంటైనర్స్లో కానీ ఇలాగ స్టోర్ చేసుకున్నామంటే త్రూఅవుట్ ద వీక్ మనం చక్కగా మన హెల్తీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయొచ్చు అనమాట విత్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్ ఇంక్లూజన్. ఈ సమ్మర్లో గ్రేప్స్తో చేసుకునేటువంటి మోజిటోస్ అంటే నాకు చాలా ఇష్టం. ఈవెన్ మిక్స్డ్ ఫ్రూట్స్తో కూడా మనకి 7up స్ప్రైట్ ఉంటాయి కదా, వీటికి కొంచెం ఈ ఫ్రూట్ అంతా క్రష్ చేసేసి జస్ట్ కొంచెం జీరా పౌడర్ సాల్ట్ వేసి తీసుకుంటే చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. యూ కెన్ యాడ్ మింట్ లీవ్స్ ఆల్సో ఫర్ ఎక్స్ట్రా ఫ్రెష్నెస్ అనమాట. చాలా అంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది గాయస్. సూన్ ఐఎమ్ గోయింగ్ టు ప్లాన్ షార్ట్ ఆన్ దిస్ అనమాట. ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నేనైతే సమ్మర్ అంతా కూడా ఈ డ్రింక్స్తో చాలా రిఫ్రెష్ అవుతూ ఉంటానన్నమాట. అండ్ స్ట్రాబెర్రీస్ అయితే చాలా వరకు కొన్ని పాడై ఉన్నాయి. ఇదంతా పాడై ఉండే పార్ట్ అంతా నీట్గా తీసేసి కట్ చేసేసుకొని రెడీగా స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. సో దట్ వీ కెన్ యూజ్ విత్ ఓట్స్. ఎక్కువగా నేను ఓట్స్తో పాటు ఈ స్ట్రాబెర్రీస్ తీసుకుంటూ ఉంటానన్నమాట. ఈవెన్ విత్ ఐస్ క్రీమ్స్ ఆల్సో సమ్ టైమ్స్. ఇంకా కొంచెం కస్టర్డ్ పౌడర్ వేసి ఇలాగా ఫ్రూట్స్ అన్ని కట్ చేసి కూడా మనము ఈ ఫ్రూట్ మిక్స్ని యాడ్ చేసి ఒక మంచి యూనో స్నాకీగా వీ కెన్ హ్యావ్ ఇట్. ఇట్ ఈస్ హెల్దీ యాజ్ వెల్ యూనో రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. మనకు వీటిలో ఉండేటువంటి విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా అందుతాయి అన్నమాట.
సో ఇదన్నమాట సంగతి. అండ్ ఇక్కడ ఈ ఆనియన్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాను బల్క్గా. సో కొన్ని ఆనియన్స్ అయితే ఇట్లా పీల్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కొన్ని ఆనియన్స్ అయితే నేను కొన్ని ఫ్రైడ్ రైస్లోకి, బిర్యానీలోకి, పులావ్లోకి ఇలాగ చేసినప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ మనం యూజువల్గా ఈ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు చాలా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసి విచ్ ఈజ్ అన్హెల్దీ కదా. ఇలాగ లిమిటెడ్ ఆయిల్ యూజ్ చేసి మనము ఓవెన్, మైక్రోవేవ్ ఓవెన్ ఉంటుంది కదా, ఇందులో మనం ఫ్రై చేసుకున్నట్లయితే విత్ లెస్ ఆయిల్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అనమాట. ఇలాగ ఫ్రైడ్ ఆనియన్స్ చేసేటప్పుడు ఆనియన్స్ని ఇలాగ గ్రేటర్తో గ్రేట్ చేసుకున్నట్లయితే ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట. నేను ట్రై చేశాను కానీ నా గ్రేటర్ సరిగా లేదు, ఇట్ డిడ్ంట్ సపోర్టెడ్ మీ. కాబట్టి నెక్స్ట్ టైం మీరు చేసుకునేటప్పుడు ట్రై టు యూజ్ గ్రేటర్ ఫర్ ఏ యూనిఫామ్ స్లైజెస్ అనమాట. యూనిఫామ్గా ఫ్రై అవుతాయి అనమాట. ఒకటి మాడిపోవడం, ఒకటి ఇంకా కొంచెం పచ్చిగా ఉండడం, ఇంకా మీడియంగా ఫ్రై అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. బట్ నేను ఇది అవ్వలేదు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా విత్ లాట్స్ ఆఫ్ అటెన్షన్ నైఫ్తోనే బాగా చాప్ చేసుకొని నేనైతే ఫ్రై చేసుకున్నాను అనమాట. బట్ స్టిల్ ఇట్ వెంట్ గుడ్ అనమాట. నేను కొంచెం టైం తీసుకుని ఇలాగా కొంచెం యూనిఫామ్గా కట్ చేశాను. ఆ తర్వాత కొన్ని లావుగా ఉన్నవి, అన్ఈవెన్గా ఉన్నవన్నీ కూడా సపరేట్ చేసేసాను అనమాట. దోస్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫ్రైస్ ఆర్ కర్రీస్ అనమాట. సో ఇలాగ చేయాలి. కీప్ ఇన్ మైండ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా కొంచెం బాగా స్మాష్ చేసి, అంటే ఇవన్నీ బాగా విడిపోయేలాగా ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది అలాగా స్ప్రింకిల్ చేసి బాగా మిక్స్ చేసేసి కొంచెం లైట్గా సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేశాను అనమాట. సో మనకి ఏమవుతుందంటే ఈ ఆనియన్స్ స్ప్రింకిల్ చేసుకున్నప్పుడు చప్పగా కూడా లేకుండా టేస్టీగా బాగుంటాయి అనమాట. వీటిని నేను ఫ్రైడ్ రైసెస్లో, పులావ్స్లో ఎక్కువ యూజ్ చేస్తానన్నమాట. డే టు డే యూస్కి అనమాట. ఇలాగా ఒక 15 days వరకు వస్తాయి ఇవి. ఇంకా ఇప్పుడు రంజాన్ మంత్ నడుస్తుంది కదా, హలీం లాంటి డిషెస్లో కూడా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ రెడీగా ఉండడం వల్ల చాలా హ్యాండీగా ఉంటాయి. ఇవి చాలా టేస్ట్ ఎన్హాన్సర్స్ అనే చెప్పచ్చు అనమాట. టేస్ట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఫ్రైడ్ రైస్ కానీ, పులావ్ కానీ కంప్లీట్లీ చేంజ్ వెన్ వీ హ్యావ్ దిస్ ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. నాకైతే చాలా ఇష్టం. కొంచెం స్వీటిష్గా ఆ ఎమ్మీ టేస్ట్ని బిర్యానీకైనా పులావ్స్కైనా యాడ్ చేసేది ఈ ఫ్రైడ్ ఆనియన్సే అనమాట. ఇట్ మేక్స్ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్. ఇలాగా అవెన్లో నేను ఇలాగా ఆయిల్, సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు తీసి స్టిర్ చేస్తూ ఉండి మళ్ళీ అవెన్లో లోడ్ చేసినట్లయితే కనుక మనకు ఈజీగా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. చాలా అంటే చాలా తక్కువ ఆయిల్, ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేసి మనం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మధ్య మధ్యలో ఇలాగ స్టిర్ చేస్తూ మళ్ళీ అవెన్ లోడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో బాగా క్రిస్పీగా, క్రంచీగా, ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఒకసారి మైక్రో ఓవెన్లో ట్రై చేసి చూడండి, విచ్ ఇస్ వెరీ హెల్దీ ఆల్సో అనమాట. నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి అనమాట. ఇది కూడా నేను వన్ ఆఫ్ ది యూట్యూబ్ వీడియో ట్రై చేసి ఇలా కూడా హెల్దీ వెర్షన్లో చేస్తున్నారా అనేసి ట్రై చేశానమాట. సో ఇది నా ఫస్ట్ ట్రయల్. నాకైతే చాలా బాగా అంటే బాగా నచ్చిందనమాట. సెకండ్ ట్రయల్ అనుకుంటాను. సో ఆల్రెడీ ఒకసారి చేసుకున్నాను, బ్యాచ్ క్లియర్ అయిపోయిందనమాట. చూడండి ఏం మాత్రం చాలా అంటే చాలా క్రంచీగా గడగలా ఉంది. ఆ సౌండ్ కూడా వస్తుందన్నమాట. ఇట్ వాజ్ వెరీ క్రంచీ యాజ్ వెల్ వెరీ టేస్టీ ఆల్సో అనమాట. హోప్ ఈ కొన్ని టిప్స్ మీ అందరికీ యూజ్ అవుతాయని అనుకుంటాను అనమాట. సో దిస్ ఆర్ ఆల్ ఏ లిటిల్ థింగ్స్ విచ్ కెన్ షో లాట్స్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ హెల్త్ అనమాట. సో మనం ఒక మంచి హోల్సమ్ మీల్ని ప్రిపేర్ చేసుకోవడంలో చాలా హెల్ప్ చేస్తాయి. యాజ్ వెల్ మన కుకింగ్ లైఫ్ని కూడా ఈజీ చేస్తాయి అనమాట. ఇది వరకు చెప్పినట్లు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ అండి. బాయ్.